నమ్మిపి ఇంకా నమ్మిపి శాంతను నాయుడు ఇట్ సెల్ఫ్. సో నా దగ్గర ఇప్పుడు ఇంకొక 10 to 12 అలా ఫస్ట్ డే కాలర్స్ పెడదాం బయటకు వచ్చాము పడుతున్న వాటి మీద అప్పుడు మాత్రం అది రిఫ్లెక్ట్ అవుతాయి. సో అందుకే రిఫ్లెక్టివ్ కాలర్ బ్యాండ్స్ అన్నారు. ఇది ఇట్స్ బీన్ లాంగ్ టైమ్ సిన్స్ ఐ పోస్ట్ యూట్యూబ్ వీడియో. అది టైం సెట్ అవ్వట్లేదు, నాకు కుదరట్లేదు, చేయట్లేదు. బట్ ఈ వీడియో షూట్ చేసి కూడా చాలా మంత్స్ అవుతుంది. బట్ ఐ కుడ్ నాట్ ఏబుల్ టు పోస్ట్ ఇట్ టుడే. ఐ వాంట్ టు పోస్ట్ దిస్ ఎట్ ఎనీ కాస్ట్. సో అందుకే వీడియో షూట్ చేస్తున్నాం. మైక్ కూడా ఖరాబ్ అయింది, అందుకే ఇంట్లో కూర్చొని చేస్తున్నాం. ఐ థింక్ ఐఎమ్ ఆడియబుల్ రైట్. యా, లెట్స్ సీ. సో థింగ్ ఏంటంటే వై ఐఎమ్ డూయింగ్ దిస్ వీడియో ఈజ్ బికాస్ of a bad experience which happened to me similarly like to Shantanu Naidu. Is Shantanu Naidu evaru anedi you will get to know by the end of the video. I'll give some links and all this thing. Endante main video vachesi dogs kosam dedicate chestunnanu. So thank you Shantanu Naidu for this great initiative. And simple ga cheppali ante ఇది ఒక ఇనిషియేటివ్ టుక్ బై శాంతను నాయుడు. డాగ్స్ ఏవైతే మనకి మేజర్గా మనం చూస్తుంటాం కదా రోడ్ల మీద, దే విల్ హిట్ బై వెహికల్స్. సో నాకు కూడా అలాంటి ఎక్స్పీరియన్స్ అయ్యింది, సిమిలర్ టు దట్ ఎక్స్పీరియన్స్. అండ్ టు బి ఆనెస్ట్ నా బైక్ దగ్గరికి డాగ్ ఒకటి వచ్చి పడింది. ఐ మీన్ ఇట్ విల్ హ్యాపెన్ రైట్. డాగ్స్ ఫాస్ట్గా రన్ చేయడం, అటు ఇటు పరిగెడుతున్నప్పుడు పడుతుంటాయి. సో ఇట్ హ్యాపెన్స్. సో ఇది ఒక ఇనిషియేటివ్ తీసుకున్నాడు శాంతను నాయుడు. కాలర్ బ్యాండ్స్ అనేది తీసుకొచ్చాడు. రిఫ్లెక్టివ్ బ్యాండ్స్, నాట్ కాలర్ బ్యాండ్స్, రిఫ్లెక్టివ్ బ్యాండ్స్. ఇవి ఏంటంటే మనకి షైన్ అవుతాయి నైట్. ఐ మీన్ ఇట్ ఈస్ నాట్ లైక్ రేడియం బ్యాండ్స్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్. రిఫ్లెక్టివ్ బ్యాండ్స్ లైట్ దాని మీద పడినప్పుడు అది రిఫ్లెక్ట్ అవుతుంది. సో దూరం వచ్చినప్పుడు, దూరం నుంచి డ్రైవర్స్ అయితే వెహికల్స్ డ్రైవ్ చేస్తున్నారో దే కెన్ ఈజీలీ ఏబుల్ టు స్పాట్ అనమాట. సో ఇట్స్ అ గ్రేట్ ఇనిషియేటివ్. సో నాకు నచ్చింది అండ్ I wanted to do that. నేను కూడా తీసుకున్న స్టెప్ అండ్ ఐ డిడ్ ఇట్. కానీ వీడియో పోస్ట్ చేయలేదు. ఇప్పుడు మీరు నెక్స్ట్ వచ్చేవి అంతా చూడొచ్చు, వాట్ వీ డిడ్ అండ్ హౌ వీ డిడ్ ఇట్. అండ్ ఒకసారి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో యూ కెన్ సీ సో బేసిక్గా మనకి కొన్ని ఫ్రెండ్లీ డాగ్స్ ఉంటాయి, ఫ్రెండ్లీ డాగ్స్ పెట్టచ్చు. కానీ కొన్ని భయపడతాయి, కొన్ని ఏమో ఇట్లా తిను. మేజర్గా మనం బ్లాక్ డాగ్స్కి ప్రిఫరెన్స్ చేయాలి. ఒకసారి అక్కడ చూపిరా, కానీ అదేమో భయపడుతుంది, రావట్లేదు తెలిసి. కొంచెం బ్యాక్ వెళ్దాం.
ఈరోజు ఫస్ట్ డే కాలర్స్ పెడదామని బయటికి వచ్చాము. అయితే స్ట్రీట్ డాగ్స్కి పెట్టొచ్చు. ఎందుకు స్ట్రీట్ డాగ్స్కి ఎందుకు ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు అంటే అక్కడ కొంచెం వెహికల్స్ అంత ఫాస్ట్గా ఏం వెళ్ళట్లేదు. ఐ థాట్ ఇవి హైవేలో అయితేనే బెటర్ అని. ఇంకా మా ఫ్రెండ్ నవీన్ కూడా అదే చెప్పాడు, బెటర్ ఎందుకు మనం ఇది హైవేలో వేస్తే కొంచెం వాటికి యూజ్ అవుతుంది అని. సో బేసిక్గా రిఫ్లెక్టివ్ కాలర్ బ్యాండ్స్ అంటే ఏంటి అంటే అవి రేడియం కాదు, నార్మల్గా ఇవి నైట్ టైం మెరుస్తాయని కాదు, ఎప్పుడైతే లైట్ పడుతుందో వాటి మీద అప్పుడు మాత్రమే అది రిఫ్లెక్ట్ అవుతాయి. సో అందుకే రిఫ్లెక్టివ్ కాలర్ బ్యాండ్స్ అన్నారు. ఇది సేఫే, ఎవరికి ఏం డిస్టర్బెన్స్ ఏమి ఉండదు. ఎప్పుడైతే లైట్ పడుతుందో వాటి మీద అప్పుడు మాత్రమే అవి రిఫ్లెక్ట్ అవుతాయి. నైట్ టైం ఏదైనా డ్రైవర్స్ వెళ్తున్నప్పుడు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నప్పుడు వాళ్ళకి క్లియర్గా కనబడుతుంది. సో ద మెయిన్ ఇంటెన్షన్ అదే అనమాట. సో నేను మా ఫ్రెండ్ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము ఈరోజు. స్టార్టింగ్లో మాకు చాలా డిసప్పాయింట్మెంట్ ఎదురైంది, డాగ్స్ రావట్లేదు. సో ఇక్కడ ఏంటంటే కొన్ని మేము డాగ్స్ని కేటగరైజ్ చేస్తున్నాం, కొన్ని భయపడుతున్నాయి, కొన్ని దగ్గర రావట్లేదు, కాకపోతే తింటున్నాయి ఫుడ్ పెడితే, కానీ మేము సైడ్కి వెళ్తే తింటున్నాయి. అవి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఫ్రెండ్లీ డాగ్స్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నాం. అవి ఏవైతే డాగ్స్ ఫ్రెండ్లీగా ఉన్నాయో వాటికి మాత్రం మనం ఫస్ట్ కాలర్ బ్యాన్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఎందుకంటే వీ కెనాట్ వేస్ట్ టైం. ఇప్పుడు కొన్ని డాగ్స్ ఎలా ఉన్నాయంటే రావట్లేదు, చాలా కష్టం అవుతుంది వాటికి. వీ యూస్ టు స్పెండ్ లైక్ ఎంతసేపు ఒక్కొక్క దానికి 10-15 మినిట్స్ పడుతున్నాయి, రావట్లేదు. మేము ఫుడ్ వేసి వెళ్ళిపోతున్నాం అక్కడ నుంచి, ఏం చేయట్లేదు. మోస్ట్లీ ఇప్పటికి 10 అయ్యాయి ఆల్మోస్ట్. సో దట్ ఈస్ అ గుడ్ పార్ట్. ఇంకొక 40 బ్యాన్స్ ఉన్నాయి. లెట్స్ సీ ఎలా అవుతుంది ఈరోజు. నమ్మిపి ఇంకా నమ్మిపి రాయి రాయి ఇంకా రాయి, వద్దు ఇప్పుడే పెట్టకు, రాయిరా ఇంకా. రాయి రాయి దాని ఫోకస్ ఆరెంజ్ కలర్ మీద పోతుందా. ఇది పెట్టుకోరా తమ్నెల్. నువ్వు లాగుతున్నట్టు ఏంటి ఇట్లా. కాకపోతే కొంచెం టైం మనం వెయిట్ చేస్తే, ఇనిషియల్గా కొంచెం భయపడింది అది, కాకపోతే కొంచెం టైం వెయిట్ చేస్తే అది వచ్చింది. సో ఇట్ విల్ టేక్ సమ్ టైం అనమాట. కాకపోతే వీ హ్యావ్ టు సీ ఆఫ్టర్ కాలరింగ్ అది ఎంత డిస్టెన్స్, ఒక 2 ఫింగర్స్ డిస్టెన్స్ ఉంటే బెస్ట్, లేకపోతే వాడికి టైట్ అయిపోతుంది కదా. సో అది చూసుకోవాలి. దట్స్ వన్ థింగ్. 10th కదా, ఇప్పుడు 10th 11th.
ఆ వీడియో మొత్తం చూసారు కదా. ఐ హోప్ యూ లైక్ ఇట్ గైస్. సో వాట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ ఇస్ దట్ నేను ఆల్మోస్ట్ ఒక 50 కాలర్ బ్యాండ్స్ వరకు ఆర్డర్ చేసుకున్నాను మోటోపాస్ అనే ఇన్స్టా పేజ్ నుంచి, విచ్ ఈస్ స్టార్టెడ్ బై శాంతను నాయుడు ఇట్ సెల్ఫ్. సో నా దగ్గర ఇప్పుడు ఇంకొక 10 to 12 అలా ఉన్నాయి. సో ఇఫ్ యూ గైస్ వాంట్ ఇట్ కెన్ జస్ట్ పింగ్ మీ టు మై ఇన్స్టాగ్రామ్, డిఎం చేయండి నాకు. హైదరాబాద్ లొకేషన్లో ఉంటే బెటర్, సో ఐ కెన్ ఈజీలీ డిస్ట్రిబ్యూట్ ఇట్ యూ గైస్. ఏం ఛార్జ్ ఏం లేదు, జస్ట్ ఫ్రీగానే ఇస్తాను అది. జస్ట్ టేక్ ఇట్ అండ్ మీకు కూడా తెలుస్తుంది కదా, ఐ జస్ట్ వాంట్ టు స్ప్రెడ్ దిస్ అవేర్నెస్ అంతే. అండ్ మోరోవర్ ఇంకా నేను శాంతను నాయుడు అండ్ ఇట్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా కింద మెన్షన్ చేస్తాను. ఇఫ్ యూ గైస్ వాంట్ టు నో మోర్ అబౌట్ దిస్ అండ్ వాట్ ఈస్ దిస్ అనేది, యూ కెన్ జస్ట్ గో అండ్ చెక్ ద పేజ్. యా, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.